ఎవరెన్ని మాట్లాడినా ఆనందితోనే నా జీవితం. అమ్మ లలిత, విన్నావుగా? అన్నయ్య, అసలు పిల్లల మాటలు పట్టించుకోవడమే అనవసరం. చిన్నపిల్లలు చీమల పుట్టని కదిలించి అదొక ఆట అనుకుంటారు. తర్వాత తీరా ఆ చీమలు కుడితే ఏడుస్తారు. కరెక్ట్గా చెప్పావు. పిల్లలేమో అలా, నీలాంటి పెద్దవాళ్ళేమో ఇంకోలా చూస్తారా? అంటే ప్రేమ అనే తేనెతుట్టని చెదరగొట్టాలని ప్రయత్నించి ఆ తేనె తీగలు కుట్టాయని. వాటి మీద పడి ఏడుస్తారు అంటావా? మా ప్రేమ విషయంలో జరుగుతుంది అదే కదా. అసలు ఇదంతా కాదు. ఎవరు ఏమనుకున్నా నేను ఆనందినే పెళ్లి చేసుకుంటాను. ఇదే ఫైనల్. ఇది మాత్రం జరగదు. ఇదే నా నిర్ణయం. అమ్మా, నువ్వు ఎన్ని రకాలుగా చెప్పినా ఆనందియే నా భార్య. అశ్విన్ ఏంటి ఇంకా రాలేదు? హలో ఆనంది. వస్తున్నాను. 5 minutesలో అక్కడ ఉంటాను. ఒక పక్క నేను గొంతు చించుకొని దాని జోలికి వెళ్ళకురా అని అరుస్తుంటే మళ్ళీ దానికి ఇదిగో వస్తున్నా అని చెప్తావేంట్రా? అమ్మా మహాతల్లి, మా కుటుంబాన్ని ప్రశాంతంగా ఉండనివ్వవా? మేమేం పాపం చేశామని ఇలా జిడ్డులో తగులుకున్నావు? ఇంకోసారి నా కొడుకు జోలికొస్తే మాత్రం మర్యాదగా ఉండదు చెప్తున్నాను. ఫోన్ కట్ చేయవే. అమ్మా, ఏంటి? ఆనందిని ఒక మాట అంటే కోపం వస్తోందా? మరి నా మాట వినని నిన్ను చూస్తే నాకెంత కోపం రావాలరా? అయినా ఏముందనిరా దాని మాయలో ఇంతగా పడిపోయో? కొంపదీసి మత్తుమందు గాని తాగించిందా ఏంటి? అవును, తాగించింది. కానీ అది మత్తు మందు కాదు, ప్రేమ మందు. విన్నావుగా అమ్మా, ప్రేమ మందు తాగించిందట. ఇంకా మందుకి యాంటీగా ఎలాంటి యాంటీబయాటిక్ మాటలు పనిచేయవు అంటున్నాడు. ఒరే నాన్న అశ్విన్, నా మాట వినరా. పాపం తులసి మొహం చూడరా ఎలా వాడిపోయిందో. ఇంతకు ముందు తను నీ ప్రేమకి సపోర్ట్ చేసింది కదా, అందుకే ఇలా అయింది. అలాంటప్పుడు నువ్వు తులసిని... అమ్మా, తులసి నేను ఆ దృష్టితో ఎప్పుడూ చూడలేదంటే నువ్వు అర్థం చేసుకోవేంటి? బావా, కారణం చెప్తావా బావా? అమ్మయ్యా, నోరు తెరిచి అడిగింది. చెప్పు బ్రదర్, తులసిని నువ్వు ఆ దృష్టితో చూడకపోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే ఏం చెప్తాను, ఎలా చెప్తాను? తన మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు, అంతే. అయినా తులసికేం తక్కువరా? అమ్మా లలిత, ఇప్పటికీ ఇలాంటి మాటలు చెప్పడం, గొడవలు పట్టడం జరిగాయి. చాలమ్మా, చాలు. మా మూలంగా మీ తల్లి కొడుకులు గొడవ పడద్దు. ఈ విషయం ఇక్కడితో ఆపేయండి. అందరికీ గౌరవంగా ఉంటుంది. మేము మా ఊరికి వెళ్ళిపోతాం. మీరు వెళ్ళిపోతే ఆనంది ఈ గడప దాటి లోపలికొస్తుందా? అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. అమ్మా, ప్రతి విషయంలో నీకిలా బెదిరించడమే అలవాటైపోయింది. ఇది బెదిరింపే అనుకో, హెచ్చరిక అనుకో, ఏమైనా అనుకో, నువ్వు మాత్రం తులసినే పెళ్లి చేసుకోవాలి. తులసే నా ఇంటి కోడలిగా రావాలి. దీనికి నువ్వు ఒప్పుకుని తీరాలి. లేకపోతే నీకు తల్లి అనేదే ఉండదు.
వదినా మీరెవరూ మాట్లాడకండి. ఇవాళ వీడి పంతమో నా పెద్దరికమో ఏదో ఒకటి తేలాల్సిందే. వీడి పంతమే గెలిస్తే మీరంతా నన్ను మర్చిపోవచ్చు. అత్తయ్య ఏంటా మాటలు? నీతో పెళ్లి ఒప్పుకోకపోతే నేనన్నదే జరుగుతుంది. అమ్మా, నువ్వెంత గోల చేసినా అరిచినా బెదిరించినా వీడు మన మాట వినడు. వదిలేయమ్మా. నువ్వు నోర్మివే. అలా ఎలా వదిలేస్తానే? చూడ్రా, అమ్మ ఏమైనా పర్వాలేదు, ఆనందే ముఖ్యం అనుకుంటావా? లేక ఈ అమ్మ చెప్పినట్లు తులసిని పెళ్లి చేసుకుంటావా? నాకు సమాధానం చెప్పి కదులు. 10 సార్లు చెప్తే దాని నిర్ణయం అన్నారు. నా నిర్ణయం చెప్పాను. నీ నిర్ణయం నీ ఇష్టం. బావా అయ్యో వదినా, అత్తయ్య తులసి మంచినీళ్ళు తీసుకురావే. సరే అమ్మా. వదినా, వదినా, అత్తయ్య ఈ మంచినీళ్ళు తాగండి. నాకేం వద్దు. నా మాటే కాదని వెళ్ళిపోతాడా? చెప్తారా? చెప్తా. నా మాట అంటే లెక్కలేదా? తల్లిని ఆ ఆనంది పాటి చేయలేదా? చెప్తాను. ప్రసన్న, ప్రసన్న, ప్రసన్న. అబ్బబ్బబ్బబ్బా, చదువుకునేవా? అత్తయ్య ఏదే? ఏది అంటే ఇక్కడ లేదు. ఇందాక అన్నయ్య మీద కోపంతో ఆ గదిలోకి వచ్చింది కదా, లేకపోవడం ఏంటి? బయట చూద్దాం పదవే. ఏంటమ్మా అంత గట్టిగా పిలుస్తున్నారు? అమ్మని చూసారా మావయ్య? చూసారా అంటే అత్తయ్య కనిపించట్లేదమ్మా. కనిపించకపోవడం ఏంటి? పిలవగానే పలకకపోతే ఇంకా కనిపించకుండా పోయినట్లేనా? భలే వాళ్ళిద్దరు. అమ్మా లలిత, వదినా, అమ్మా, వదినా, అమ్మా. అత్తయ్య